హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాక్కాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ వర్షాకాలంలో వాక్కాయలు మనకు బాగా దొరుకుతాయి. ఇది చాలా చాలా హెల్త్కి మంచిదండి. ముందుగా వాక్కాయలని బాగా శుభ్రంగా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఇలా కట్ చేసుకొని దీని మధ్యలో ఉన్న చిన్న సీడ్స్ తీసేసుకోవాలండి. అది చాలా చిన్నగా ఉంటాయి, ఎందుకంటే వగరు ఎక్కువ ఉంటుంది ఆ పాటలో. ఉంచేసినా పర్వాలేదు, బట్ తీసేస్తే ఇంకా కాస్త టేస్ట్ బాగుంటుంది. వాక్కాయలు చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా మంచిది. హెల్త్కి ఎంతో 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 ప్రయోజనాలు ఉన్నాయి. మనకి మెయిన్గా ఏంటంటే విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్స్ నుండి ప్రివెంట్ చేస్తుంది, అలాగే చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టమక్కి చాలా మంచిది. ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూసారా, చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆవ పొడి వేసుకుంటున్నానండి. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి. మెంతులు మాత్రం వేయించి పొడి చేసుకున్న, ఆవాలు డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవాళ మిక్స్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 2.5 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఆయిల్. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఇంకాస్త తీసుకోండి. ఇది కాస్త వేడెక్కాక ఒక 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకొని ఒక 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నానండి. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం చిట్పట్లాడాక, కొంచెం వెల్లుల్లిపాయ వేగాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. మాడిపోకూడదు పోపు. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. పోపుల మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చెక్ చేసుకొని అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలండి. కారం ఏమో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ ఉప్పు ఏమో ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న వాక్కాయలకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి, ఉప్పు కారం కరెక్ట్గా. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే చూసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని చక్కగా దీని అంతా మనం వాక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలకు పట్టించేసుకోవాలి. జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడైనా గోరువెచ్చగా ఉన్న దాంట్లో కలిపితేనే కలర్ అనేది చాలా బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం వేసేస్తే మనకి బ్లాక్ అయిపోతుంది. చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. అండ్ హెల్దీ అండి, చాలా బాగా పనిచేస్తుంది. అందరికీ, పిల్లల నుండి పెద్దల దాకా అందరూ తప్పకుండా తినండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.